ఆర్ యూ యాంటీ హిందూ? Absolutely not. I would say I am the real Hindu. రాముడిని నమ్మను, కృష్ణుడిని నమ్మను అని చెప్పి జరుగుతున్న ఒక ఓతులో మీరు పాల్గొన్నారు. ఆ వీడియోలో ఉన్నది మీరేనా కాదా? స్టేజ్ మీద నేను లేను. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రమే స్టేజ్ మీదకి వెళ్ళాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కొన్ని హక్కుల్ని అవి కల్పించారు. బట్ హౌ వాజ్ ఇట్ అలౌడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్? వీ హ్యావ్ నో రిలేషన్ విత్ దాట్. వాళ్ళు అక్కడికి వచ్చి చెప్పారు. సో బట్ వీ డిడ్ నాట్ సబ్స్క్రైబ్. ఒక ప్రవీణ్ కుమార్ గారిని ఎవరు కాన్స్పిరసీ చేస్తారు? నాకంత టైం లేదు. నోబడీ ఈస్ గెటింగ్ అ క్లారిటీ అండ్ పీస్. నేను వెంటనే వివరణ ఇచ్చాను. సెక్యులర్ అంటే మీ దృష్టిలో ఏమిటంటే? నా దృష్టిలో ఏంటంటే పరమత సహనం. యూ గో టు టెంపుల్స్ ఆర్? ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ షైవైట్ టెంపుల్. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఐపీఎస్ ఆఫీసర్గా మనందరికీ సుపరిచితులైన వెరీ ఇన్స్పైరింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మనం మాట్లాడబోతున్నాం ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో. ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. యూర్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ అండ్ వన్ ఆఫ్ ద హీరోయిక్ ఆఫీసర్స్. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీకు సార్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద జనరస్ వర్డ్స్. సో ఏంటి సార్ ఇప్పుడు మీ వర్క్ ప్రొఫైల్? అంటే యూ యాక్చువల్లీ హ్యావ్ టు చాలామంది ఎంప్లాయీస్ని మీరు మేనేజ్ చేస్తూ యువర్ ఇస్ ఇట్ అన్ ఇంట్రెస్టింగ్ జాబ్ ఫర్ యూ? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ సాటిస్ఫైయింగ్ జాబ్. సో చాలా ఆనందంగా ఉంది. నా 17 సంవత్సరాల పోలీసు జీవితం ఒక ఎత్తు అయితే, ఈ 9 సంవత్సరాల ఈ పేద విద్యార్థుల సేవలో నేను గడిపిన క్షణాలు అనేవి జీవితాంతం గుర్తుండేవి, జీవితాలను మార్చేవి. చాలామంది జీవితాన్ని మీరు ప్రభావితం చేసే అంటే అటెంప్ట్ చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. స్వైరోజ్ గురించి కూడా ప్రపంచానికి తెలుసు ఈరోజు. అండ్ ఆబ్వియస్లీ మీరు పిల్లల్ని మౌంటైన్ మీదకి తీసుకువెళ్ళి వాళ్ళ సాహసం ఏంటో, వాళ్ళ సత్తా ఏమిటో వాళ్ళకే తెలిసేలాగా చాలా చేశారు సార్. మీ నేపథ్యం చూస్తేనే అర్థమైపోతుంది యాక్చువల్లీ మీకు ఎక్కడి నుంచి పిలుపు వచ్చిందని చెప్పి. వాస్ దేర్ అ స్పెసిఫిక్ టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో? ఒక చెప్పాలంటే మా అమ్మ అండి. మా అమ్మ జనవరి 1వ తారీఖు నాడు 2010వ సంవత్సరంలో ఒకసారి నన్ను పిలిపించి నువ్వు ఎప్పుడొచ్చినా సెక్యూరిటీ ఇబ్బందులు అని చెప్పేసి, లేకపోతే ఇంకేదో పని ఉందని చెప్పేసి నా దగ్గర ఒక హాఫ్ అన్ అవరే ఉంటావు బాబు, కానీ ఒక్కసారి నా దగ్గర 5 నుంచి 6 గంటలను ఉండు ఈరోజు అని చెప్పేసి అన్నారు. సో పిలిపించినప్పుడు ఒకసారి మా అమ్మ ఏం చెప్పారంటే, మన చుట్టుపక్కల నీతో చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు, సో మన చుట్టుపక్కల ఉండే కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఇంకా అస్థిపంజరాల్లాగానే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవితంలో ఒక ఆశ అంటూ లేదు. చాలామంది పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. మీ వదినలు అనేవాళ్ళు కానీ, మీ అక్కలు అనేవాళ్ళు కానీ, లేకపోతే వరుసకు ఉన్నవాళ్ళు కానీ, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా కూలి పని చేస్తున్నారు. నా కొడుకు ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక డిఐజిఓ లేకపోతే ఒక ఐజీనో అయినందుకు నేను గర్వపడాలా, లేకపోతే నా కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ఒక జిల్లాకు ఎస్పీఓ లేకపోతే ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసో లేకపోతే ఒక ఐజీగానో డిఐజీగానో ఉన్నందుకు ఉండి కూడా ఈ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంత పేదరికంతో బతుకున్న సిగ్గుపడాలన్నా అన్న ప్రశ్న, ఇంకేదైనా నువ్వు చేస్తే బాగుంటుంది అన్న భావన అనేది మా అమ్మ ఆ ప్రశ్న వేసినప్పుడు, ఆ ప్రశ్నకు నిజానికి నా దగ్గర అప్పట్లో షాకింగ్ ప్రశ్న అది. ఇప్పుడు కూడా మేము అంత డీప్గా ఆలోచించలేదండి. సో ఆ ప్రశ్న అనేది నన్ను మళ్ళీ వేధించి ఇప్పటికి కూడా అదే ప్రశ్న వేధిస్తుంటుంది. అదే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి, అంటే ఈ నిర్ణయం వెంటనే వచ్చింది కాదండి. రైట్. సో ఒక నిర్ణయానికి ఇంకొక నిర్ణయం, ఇంకొక నిర్ణయానికి ఇంకొక అనుభూతి, దాని తర్వాత ఇంకొక నిర్ణయం, అట్లా. సో ఆ నిర్ణయం మా అమ్మ ప్రశ్న అడిగిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని, అసలు ఎక్కడో నేను ఈ 17 సంవత్సరాలు చేసిన దాంట్లో నాకు ఎక్కడో ఏదో నేను అంటే చేశాను, మంచిగా చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఒక బిడ్డలాగా చూసుకుంది. కానీ దానికన్నా ఇంకా ఏమైనా బియాండ్ దట్ కెన్ బి డూ సంథింగ్ అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు స్టడీ అగైన్. ఐ వాంటెడ్ టు గో టు ద యూనివర్సిటీ. సో ఐ థాట్, నేను కొంతమంది ప్రొఫెసర్లు కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజులప్పుడు ఆ ప్రొఫెసర్స్ ఏం చెప్పారంటే, సో ఇఫ్ యూ వాంట్ టు గో టు యూనివర్సిటీ, గో టు ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. సో దెన్ అప్లైడ్ ఫర్ హార్వర్డ్, దెన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ప్రిన్స్టన్. సో ఐ గాట్ అడ్మిషన్స్ ఇన్ 2 universities. One is Harvard, second is London School of Economics. The Harvard being the number 1 university in the world. So I said, why not go to Harvard University? And then I got the fellowship from Government of India. Then I got fellowship from Harvard, merit fellowship వచ్చింది. So I studied there. And then అక్కడ అసలు ఎంత గొప్ప ఈ విశ్వవిద్యాలయం అంటే, ఎక్కడెక్కడో ప్రెసిడెంట్స్ వచ్చి చదువులు చెప్పడాలు, తర్వాత ప్రెసిడెంట్స్ పిల్లలు వచ్చి చదవాలి, తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ పిల్లలు, ప్రపంచ ఆర్గనైజేషన్స్ను నడిపిస్తున్న సిఇఓలు వీళ్ళందరూ వచ్చి చదవడం, వాళ్ళందరూ వాళ్ళ జీవిత అనుభవాలు చెప్పుకోవడం, తర్వాత చాలామంది ఉద్యోగాలు వదిలేసి రైట్ వాళ్ళు ప్రపంచాన్ని మార్చాలి, లెట్స్ మేక్ ద వరల్డ్ బెటర్ ప్లేస్ అన్న ఒక నినాదంతో వస్తారు.
వచ్చి జీవితాలు మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు అనిపించింది మనం అసలు నిజం ఎక్కడ పోతున్నాం మనం, ఇంత గొప్ప ప్రపంచం, ఇంత గొప్ప ఛాలెంజ్ ఉంది, ఎందుకు మనం ఇండియాలో ఈ పేద వర్గాలకు ప్రతి ఇంట్లో మా అమ్మ లాంటి ఒక వ్యక్తిని ఎందుకు సృష్టించకూడదు అన్న ఒక భావనతో నేను వచ్చానండి. సో దట్స్ హౌ దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. ఐ ఆల్వేస్ థింక్ వై డిడ్ ఐ టేక్ దట్ డెసిషన్. సో ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద బోర్డమ్ ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ something else, or is it because I did not get the posting of my choice, that's why I went to department? No, certainly not. I thought no, this is not the way one has to lead the career. So I thought this is the probably right way where you can impact not only your life but you can impact millions of lives around you. Probably that is the reason. I think so. I may be wrong, but రైట్. స్వేరోస్ ఎలా స్టార్ట్ అయింది సార్? వాట్ వాజ్ ద దట్స్ అగైన్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఏ స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు మనం మీ పేరు అంటే కొంతమంది చక్కగా చెప్పేవాళ్ళు, మీరు ఎక్కడ ఉంటారు అంటే కొంత భయం, తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భయం, తర్వాత మీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే భయం. సో ఎక్కడ చూడు క్షణక్షణాన భయం, తర్వాత అడుగడుగున ఆందోళన, అవమానాలు ఉన్నట్టుగా, అంటే వాళ్ళ పేరు చెప్పాలనుకున్నా, వాళ్ళ కుటుంబ నేపథ్యం చెప్పాలనుకున్నా, వాళ్ళ గ్రామ నేపథ్యం చెప్పాలనుకున్నా కూడా ప్రతి చోట కూడా మనకు కనిపించని కన్నీటి కథలు ఉంటాయి పిల్లల జీవితాల్లో. మార్జినలైజ్ సెక్షన్స్, అనాదిగా అణిచివేయబడ్డ జాతులు, వీళ్ళు చదువుకు దూరంగా ఉంచబడ్డ జాతులు. సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే ఇది కాదు. They are not willing to share their identity. They are not very open about their identity. They are not very, అంటే వాళ్ళ ఐడెంటిటీని ధైర్యంగా ఎస్ ఐఎమ్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అని చెప్పుకునే విధంగా వాళ్ళ ఐడెంటిటీ. And when we say identity, what are we talking about, sir? అంటే what kind of identity? Caste identity? Not only caste identity, not name, then caste or తండ్రి village and తండ్రి పేరు. Exact. తండ్రి పేరు, తల్లులు ఏం చేస్తారు. Identity is not just name అండి. Identity is about your family. Identity is about the people who work with you. Identity is about what your ancestors gave you. Identity is a kind of a conglomeration of lot of other associated things. In the associated things in your in the surroundings, in the environment, etc. So నాకు అనిపించింది, no, this is not the way. So we said no, we will not call these children as Dalits. Right. We will not call these children as backward. We బడుగు, నిమ్న, బలహీన, దళిత అనే పదాలను డిస్కరేజ్ చేద్దాం. కానీ బట్ అలా అనకపోతేనే అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు, మార్జినైజ్ సెక్షన్స్ అని కూడా పోరాడే వాళ్ళు ఉన్నారు కదా సార్. అంటే నేనేమంటానంటే అది అమాయకత్వం అంటాను. ఇది చాలా అమాయకత్వం. ఎందుకంటే మనము నాకంతటికి నేను బడుగునని గర్వపడుతున్నాను, నేను నిమ్నని గర్వపడుతున్నాను, లేకపోతే నేను బలహీనని గర్వపడుతున్నాను అనేది, అది ఐడెంటిటీ షుడ్ నాట్ బి ఏ సెల్ఫ్ ఇంపోజ్డ్ వన్ ఆర్ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్ బై సమ్వన్ ఎల్స్. యూ షుడ్ డిఫైన్ యువర్ ఓన్ ఐడెంటిటీ అనేదే నా ఉద్దేశం అండి. అందుకొరకే మేము నో, నేను బలహీనునని గర్వపడుతున్నానని చెప్పగలనా, నేను దళిత అని గర్వపడుతున్నానని దళిత అంటే ఏంటి? బ్రోకెన్. సో మీరు గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి టైప్ దళిత్స్ ఇన్ ఇండియా, వాట్ యూ గెట్? ఫ్యామిస్ట్ ఉమెన్, పెంటకుప్పల పక్కన ఆడుకుంటున్న విద్యార్థులు, బట్టలు లేని విద్యార్థులు, రోజు జెండాలు పట్టుకొని రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులు. సో బట్ దట్ షుడ్ నాట్ డిఫైన్ యువర్ ఐడెంటిటీ, ఆల్దో దట్ ఈస్ ఎ రియాలిటీ, బట్ దట్ షుడ్ నాట్ డిఫైన్ యువర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ షుడ్ బి ఆస్పిరేషనల్. Identity should be able to connect you to a different world. But the kind of identity you're talking about, sir, అంటే unless దానికి ఒక రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన ఒక శాంక్టిటీ వస్తే తప్ప చెప్పుకోవడానికి ఏమన్నా చెప్పుకోవచ్చు మనం. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వేరోస్ ఇస్ నాట్ అ లీగల్ ఐడెంటిటీ. No, it's not. Unfortunately ఇప్పటికి కూడా ఆన్ మెనీ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ వీఆర్ ఆస్క్డ్ టు డిక్లేర్ అవర్ కాస్ట్ అండ్ రిలీజన్. So how can this actually impact, అంటే having a new created identity impact their self-esteem? It will. So that's what I'm coming to. It will definitely. ఎందుకంటే మనం ప్రతిదానికి రాజ్యాంగబద్ధంగా మా ఐడెంటిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ఈజ్ నాట్, అఫ్ కోర్స్ రాజ్యాంగం ఈజ్ ఎవ్రీథింగ్ దట్ రూల్స్, దట్ హెల్ప్స్ ద గవర్నమెంట్స్ రూల్ ద నేషన్ అండ్ దట్ హెల్ప్స్ ద సిటిజన్స్ టు క్లెయిమ్ దేర్ రైట్స్ ఫ్రమ్ ద స్టేట్. బట్ నేనేమంటానంటే ఈ స్వేరో ఐడెంటిటీ అనేది రాజ్యాంగబద్ధం కావాలా అని నేను అనలేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, when you declare your identity, you should feel happy about your identity. You should feel proud about your identity. When you say something, you should be able to connect yourself to something which is extraordinary in your life, so that you spread a lot of positive and then a lot of motivational and inspirational things in the group in which you live అనేదే నా ఉద్దేశం. అంతే తప్ప స్వేరో అంటే రోజు మళ్ళీ విక్టిమ్హుడ్, ఎందుకు నా మీద సానుభూతి చూపించడం లేదు, నేను ఎందుకు ఇతను నా గురించి ఆలోచించడం లేదన్న ఒక
కంటిన్యూస్గా ఒక సానుభూతి కోసం క్రేవింగ్ చేసే మరొక తరాన్ని తయారు చేయాలని నేను అనుకోవడం లేదండి. చాలా మంచి పాయింట్ సార్, మంచి సంకల్పం. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ Yeah, డీపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్. అండ్ అట్రాసిటీ ఇస్ అన్ అట్రాసిటీ. Atrocity, yes. ఎవరు మీరు చేసినా అట్రాసిటీ. Atrocity, yes. సో మరి అలాంటి చట్టాలను కూడా ప్రశ్నించాలి కదా మనం. అంటే No, no. ఇన్ కేస్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎవ్రీబడి ఈక్వల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఈక్వాలిటీ గురించి మాట్లాడితే కూడా ఈవెన్ ఇఫ్ యూ షిఫ్ట్ ఇట్, వీ కాంట్ ఆస్క్ ఫర్ రిజర్వేషన్స్ అండ్ ఫ్రీ సీట్స్ ఆర్ ఓపెన్ సీట్స్ ఇన్ ద ఫ్రంట్ రో ఇన్ ద బస్ అండ్ ఆల్సో సే వీ వాంట్ టు బీ ఈక్వల్. అలాగే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బ్రదర్హుడ్ యూఆర్ లుకింగ్ ఎట్? I am looking at I'm going to the basics of human potential. So when we coined the Sweros, it's not my own creation. A group of all of us we came around the table and then we started discussing about what is that is missing in the entire evolution of our in the poorest of the poor people. So we thought, no, when we say something, when we call a student by a name, so that name should be able to give a positive vibe. Like today, let's say Malavat Purna Everest Sekindi. When you say Swero, oh, I also belong to a lady, a girl who scaled Mount Everest. When you say Praveen Kumar has become a doctor, he's an IPS officer. Yeah, there is a Swero who is an IPS officer. When you say Swapna, yeah, there is a famous journalist who is who is also a Swero. I'm just telling an example. Right. So there is Sushma who is a skydiver. So there is somebody who is a famous engineer. Or there is somebody who is an IAS officer, who is a business person. So like that, the more and more the people become successful and then they said that they are from Swero identity, automatically that becomes a new normal. I am looking at that new normal. I'm not going into the constitutional aspects of the identity. I am looking at the kind of intangible aspects of Identity which have perhaps boosted చాలా మందికి అది. Absolutely, that's what I'm saying. Today our people, without our knowledge, lot of people have they call themselves as Sweros because they feel so happy about it. They are proud to be Sweros. So Sweros, do you have a set of activities, sir? మామూలుగా అంటే what are the kind of activities you Yeah, have? so Sweros, there are so many activities, but we generally we have about 5 to 6 festivals and so occasions basically. So first is we have January 3rd where Savitri Bai Phule, she gave education to lot of women across all castes and then particularly the widows. So in Maharashtra, so we consider it as a the January 3rd is a day of learning, day of reading basically. So we start Aksharabhyasam on those days, and then we have March 15th, that is starting of our Bhim Diksha. Then April 14th is ending of Bhim Diksha. Then Bhim Diksha అంటే ఏం చేస్తారు Bhim సార్ Diksha, exactly? yeah. During this time we engage in a reading of more and more books. Oh. Yeah, it's Bhim Diksha is all about reading. So we read a lot of books, then we avoid non-veg, then we avoid liquor, then we avoid smoking, we avoid gutka, ganja, whatever. So generally we don't encourage such kind of things, but even if somebody has, he has to remove all those time things. to Yes, yeah. yes. Then we have to save a lot of money. Then at the end of the Bhim Diksha, we pool all that money and then give it to the most deserving, poorest of the poor people across all communities. So that is what Bhim Diksha is all about. And then meet with the families and then spread whatever you have learnt by reading, spread all that knowledge to all others. So that is what Bhim Diksha is all about. That's సో it. ఇన్ షార్ట్ సార్, స్వేరోస్ గురించి అర్థం చేసుకోవాలంటే ఏ సమస్యని మీరు డిఫైన్ చేసి దాన్ని అడ్రస్ చేశారు? ఒకటి మార్జినలైజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు వేరు అని చూపకుండా ఇంక్లూజివ్నెస్ Yes, ఒకటి, yes. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరగడానికి మీరు తద్వారా ఒక కొత్త ఫోకస్ ఇచ్చారు వాళ్ళకి. Yes. ఇప్పుడు ఉండే డీఫోకస్డ్ ఎన్వైరన్మెంట్ నుంచి యూ గివెన్ దమ్ న్యూ ఫోకస్ ఆఫ్ ఎడ్యుకేషన్, Correct. పర్సనల్ బెటర్మెంట్. Education, health and personal economic empowerment. సో నౌ అన్ఫార్చునేట్లీ స్వప్న గారు ఇంకోటి ఏంటంటే ఈ సొసైటీ అనేది ఒక మోల్డ్ ఇంపోజ్ చేశారు. నీకు ఆకలి అవుతుందా, ఓకే నీకు ఒక హాస్టల్కి వెళ్ళు, నీకు దాహం అవుతుందా ఒక నీళ్ళు తీసుకో, లేకపోతే నీకు ఇది లేకపోతే నీకు లోన్ ఇస్తా, లేకపోతే నీకు ఇల్లు లేకపోతే ఒక ఇల్లు కట్టిస్తా, అంతవరకే. అంటే నీకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర ఆకలి అవుతున్నా, నీ దగ్గర ఆలోచించడానికి ఒక బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్ ద్వారా నువ్వు చాలా పనులు చేయవచ్చు అన్న ఒక భావన, లేకపోతే ఒక ఆత్మస్థైర్యం ఈ సొసైటీ మార్జినలైజ్ సెక్షన్స్కు ఇవ్వలేకపోయిందండి. స్వేరోయిజం ఈజ్ ఎగ్జాక్ట్లీ అడ్రస్సింగ్ దట్ పాయింట్. నువ్వు అడవుల్లో ఉండవచ్చు, నువ్వు ఆదిలాబాదు మంగి అడవుల్లో ఉండవచ్చు, నీ పేరు అంజలి కావచ్చు, మీ చుట్టుపక్కల చాలామంది అమ్మాయిలకు చిన్నతనంలో పెళ్ళిళ్ళు అవుతుండొచ్చు, కానీ నువ్వు
నువ్వు తలుసుకుంటే నువ్వు కూడా పోలాండ్ పోయి 10 మందికి ఇంగ్లీష్ చెప్పగలవు. టుడే వీ హ్యావ్ వన్ గర్ల్ కాల్డ్ అంజలి who is who went to Poland, and then who like that I have 150 girls without any escorts. They went to 19 countries and then they taught English to those country people. I'm just telling an example. నువ్వు ఒక గిరిజన అమ్మాయి కావచ్చు, నీకు 13 సంవత్సరాల వయసు ఉండవచ్చు కాక, నీ చుట్టుపక్కల అందరి అమ్మాయిల పెళ్ళిళ్ళు అవుతుండొచ్చు కాక, కానీ నువ్వు తలుచుకుంటే ఆకాశంలో ఎత్తైన భూగోళంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి నువ్వు పోగలవు. నీకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టుకోవడానికి నీ ఇంట్లో స్థలం లేకపోవచ్చు కాక, వర్షం పడితే నీ ఇంట్లో పొడుగు పడవచ్చు కాక, కానీ నువ్వు కూడా ప్రాణాలకు తెగించి 18 మంది చచ్చిపోయినా నువ్వు కూడా ఉత్తనత శిఖరానికి ఎగరగలవు అనే ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని స్వేరో నెట్వర్క్ ఇచ్చిందని నేను అనుకుంటున్నానండి. సార్ ఇప్పుడు జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ డెమోగ్రఫిక్స్, ఇప్పుడు ఈ స్వేరోస్ నెట్వర్క్లో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ ఒక పర్టికులర్ మతానికి ధర్మానికి సంబంధించిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. We have Hindus, Muslims, Christians, we have people from all communities in Sweros network. Yes. మీ జర్నీలో మీకు ఎదురైన అవాంతరాలు ఏమన్నా ఉన్నాయా? అంటే పీపుల్ క్రిటిసైజింగ్ యూ ఆబ్వియస్లీ, మీకు ఎందుకు అవసరమా, మీరు ఎందుకు వై ఆర్ యూ మెస్సింగ్ విత్ ద సిస్టమ్, ఆల్రెడీ ఇప్పుడు ఒక వ్యవస్థ నడుస్తోంది కాబట్టి అని మీకు ఎదురైన అవాంతరాలు ఏమన్నా ఉంటే పంచుకోగలరు? చాలా ఉన్నాయండి. మొదటిది ఏంటంటే ఉన్నాయి, కానీ నాకు ఎందుకు అవి అవాంతరాలు అనిపించలేదు. ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ అధిగమించాలి. సో ఇట్స్ ఎ డేటా పాయింట్ ఫర్ మీ. లైక్ మొట్టమొదట ఇంగ్లీష్ మీడియం అన్నామండి. సో అప్పుడు నామకే వాస్తే ఇంగ్లీష్ మీడియం ఉండేది, చాలా స్కూల్లో తెలుగు మీడియం కూడా ఉండేది. వీ టుక్ ద పర్మిషన్ ఆఫ్ ద బోర్డ్ అండ్ దెన్ వీ కన్వర్టెడ్ ఆల్ దోస్ స్కూల్స్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లక్కీగా అన్నిటిని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, రెసిడెన్స్ స్కూల్స్ అని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కన్వర్ట్ చేశారు. ఫస్ట్లో ఇంగ్లీషు మాతృభాష కదా, మాతృభాషలో విద్యాబోధన బాగుంటుంది. ఎస్, బాగుంటుంది, మేమంతా మాతృభాషలోనే చదువుకున్నాం. కానీ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ లింక్ లాంగ్వేజ్. సో గ్లోబల్ లింక్ లాంగ్వేజ్లో డబ్బున్న వర్గాలు, అనాదిగా బాగా డబ్బు ఆస్తుల మీద అంత కొంత కంట్రోల్ ఉన్న వర్గాలు, సో మంచి లాంగ్వేజ్, మంచి ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఉన్న వర్గాలు ఆటోమేటిక్గా వాళ్ళంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చదువుకుంటారు. పేదవాళ్ళ విషయంలోకి వచ్చే వరకు మీరు మాతృభాషలోనే చదువుకోవాలి. తర్వాత మీరు ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకోవచ్చు, అక్కడే బాగున్నాయి కదా, లేకపోతే అవి రకరకాల ఆర్గ్యుమెంట్స్ రావడం, దాంతో వాళ్ళు నిజంగా ఈ గ్లోబల్ లింక్ లాంగ్వేజ్ అనే ఇంగ్లీషు జ్ఞానం ఎక్కడైతే జ్ఞానంలో యాక్సెస్, గ్లోబల్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్కి యాక్సెస్ ఉందో ఆ యాక్సెస్ వీళ్ళు ఎప్పుడు అనాదిగా దూరం ఉండిపోతున్నారు. సో వీ థాట్ వీ వాంటెడ్ టు కన్వర్ట్ ఆల్ ద స్కూల్స్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అండ్ ఫార్చునేట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ వీ కన్వర్టెడ్ ఆల్ ద స్కూల్స్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. అదొక ఛాలెంజ్ అనుకుంటాను నేను. తర్వాత రెండవ ఛాలెంజ్ అండి, ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఇది. సో ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే, మేము ఈ పిల్లలకు గురుకుల పాఠశాలల్లో వాళ్లకు ఈ సమ్మర్ సమరాయ్ క్యాంప్స్ చేసినప్పుడు కానీ, లేకపోతే వీటి చేసినప్పుడు సమ్మర్లో ఎందుకు మీరు క్యాంప్స్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పిల్లలకు సమ్మర్ క్యాంప్స్ చేస్తారు. ఈ సమ్మర్ క్యాంప్స్ ఎందుకు చేస్తున్నారు? సో సమ్మర్ క్యాంప్స్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు సెలవుల్లో పాఠాలు చెప్పిస్తున్నారు? సో అలాంటి సందేహాలు కూడా చాలా వచ్చాయి చాలామందికి. బట్ ఐ డోంట్, అంటే అవన్నీ నేను ఛాలెంజెస్ చూసాను తప్ప, డేటా పాయింట్స్ చూసిన తప్ప నాకు ఇప్పుడు అంత పెద్దగా సమస్య రాలేదు. వీటితో పాటు సార్ మీకు రీసెంట్గా కూడా చాలా అలిగేషన్స్ వస్తున్నాయి మీ మీద. అవును, వస్తున్నాయి. దట్ మీరు యాంటీ హిందూ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ క్లారిఫై దట్ ఫర్ us? ఆర్ యూ యాంటీ హిందూ? Absolutely not. I am declared, I am Indian Hindu. You can see my certificates also. Absolutely not. I would say I am the real Hindu. Okay, but my mother is a practicing Christian. Let me tell you this also. But my mother, I salute my mother. I deeply respect my mother, because she never imposed her identity on me, her belief on me. I performed after my father's death, I performed my brother's marriage in Hindu way, and then I performed my sister's marriage in Jogulamba temple. Jogulamba temple is called as Dakshina Kasi of India. సో జోగులాంబ టెంపుల్లో మా చెల్లెలు పెళ్లి జరిపించాను. నా పెళ్ళి కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే జరిగింది. మా వైఫ్ కట్టర్ హిందూ. సో ఇన్ని జరిగిన తర్వాత ప్రవీణ్ కుమార్ యాంటీ హిందూ ఎలా అవుతాడు? నేను కరీంనగర్ జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు చనిపోయిన పోలీస్ అమరవీరుల కోసం కాళేశ్వర దేవస్థానంలో నేను పిండ ప్రదానం చేశాను. చనిపోయిన 46 మంది పోలీస్ కానిస్టేబుల్, ఈ దేశ రక్షణ కోసం చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ అమరవీరుల కోసం పిండ ప్రదానం చేశాను. నేను ఎస్పీను, నేను బెల్లంపల్లి, నేను 1998వ సంవత్సరంలో బెల్లంపల్లి ఏఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ రామాలయ బీఆర్ హెడ్ క్వార్టర్లో రామాలయ నిర్మాణానికి నేను శివధర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి యాగం చేశాము. ప్రవీణ్ కుమార్ అంటే ఏదో అవుతాడు?
మరి రీసెంట్గా మీరు ఒక చోట విద్యార్థుల చేత ఏదో ఒక ప్రమాణ స్వీకారం ఒక ఓత్ లాగా తీసుకుంటూ నేను రాముడిని నమ్మను కృష్ణుడిని నమ్మను అని చెప్పి జరుగుతున్న ఒక ఓతులో మీరు పాల్గొన్నారు, మీరు చేయించారనే ఒక వీడియో బిట్ వైరల్ అవ్వడమే కాకుండా దానికి హిందుత్వానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, విపరీతంగా మిమ్మల్ని సస్పెండ్ చేయాలని కూడా దాడి చేస్తున్నాయి. సో వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ దెమ్? అది ఆ వీడియోలో ఉన్నది మీరేనా కాదా? ఆ వీడియోలో ఉన్నది నేనే. అక్కడ ఉన్నది పిల్లలు కాదు. భీమ్ దీక్ష ధూళికట్ట బౌద్ధ స్తూపంలో ప్రారంభించడానికి వచ్చిన స్వేరోలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వీళ్ళందరూ వచ్చారండి. భీమ్ దీక్ష ప్రారంభించడంలో మేము భీమ్ దీక్ష ప్రారంభించేటప్పుడు బుక్ రీడింగ్ చేస్తామండి. అదేవిధంగా బుక్ రీడింగ్ బుద్ధిజం గురించి లేకపోతే ఈ సమకాలీన పరిస్థితుల గురించి ఒక్క స్కాలర్ను పిలిపించి ఆయనతో వచనం తీసుకుంటాం. ఆ స్కాలర్ చెప్తాడు. అప్పుడు లోకల్గా ఉండే మేమంతా ప్రజల లోపలనే ఉంటాం. స్టేజ్ మీద ఆ రోజు నేను లేను. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రమే స్టేజ్ మీదకి వెళ్ళాను. అంతకుమించి స్టేజ్ మీద నేను లేను. స్టేజ్ మీదకి ఒక బుద్ధిస్ట్ కుటుంబం పోయి బుద్ధ వందనం చేశారు. బుద్ధ వందనం చేసినప్పుడు మేమందరం కూడా చేతులెత్తి, వాళ్ళే అన్నారు, అందరూ కూడా చేతులెత్తి బుద్ధ వందనం చేయండి అన్నారు, చేశారు. బుద్ధ వందనం చేసిన తర్వాత 1956వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను హిందూయిజం నుంచి బుద్ధిజంకు కన్వర్ట్ అయినప్పుడు ఒక 22 ప్రమాణాలు తీసుకున్నారు. ఆ 22 ప్రమాణాలు ఈనాటికి కూడా నాగ్పూర్లో భీమ్ దీక్షా భూమిలో శిలాఫలకాల మీద చెక్కున్నాయి. ఆ ప్రమాణాలను ఆ బుద్ధిస్ట్ కుటుంబం చదివింది. వాళ్ళు చదివేటప్పుడు ఒక మాట అన్నారు, మీకెవరికైనా వీటి మీద నమ్మకం లేకపోతే మీరు దయచేసి పలకకండి, మీ నమ్మకాలు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. నేను ఇమ్మీడియట్గా నేను కామ్ అయిపోయాను. సో బికాజ్ I did not want to recite those things. So then where is the question of administering oath? I did not administer any oath. Buddhist family said that thing that Baba Sahib ఆ రోజు ఆ విధంగా అన్నారు అని వారు చెప్పారు. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. I said no, I will not do it. Then I kept quiet. సో నేను అంతే, మీరు ఆ వీడియో కూడా చూడండి. నేను స్టేజ్ మీద లేను. నేనేదో ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటి, ప్రవీణ్ కుమార్ చేయించాడు అంటున్నారు. ప్రవీణ్ కుమార్ ఎట్లా చేయిస్తాడండి? అది ప్రవీణ్ కుమార్ మీద పనిగట్టుకొని గత 9 సంవత్సరాలుగా చేసిన అసత్య ప్రచారంలో ఇంకొక ఘట్టం అని నేను అనుకుంటున్నాను. కానీ సార్, మీ భీమ్ దీక్షలో, స్వేరోస్ భీమ్ దీక్షలో అసలు ఇలాంటి ఓత్ని ఎలా అలౌ చేశారు అంటే, బికాస్ అదే అందరూ యావత్ దేశం అంతా కూడా ముక్త కంఠంతో ప్రణమిలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మన రాజ్యాంగ నిర్మాతగా ఆయన మనకి కొన్ని హక్కుల్ని అవి కల్పించారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అంటే అన్నెసెసరీ, అవాయిడబుల్. నువ్వు ఎప్పుడైనా దీన్ని నమ్ము అని చెప్పొచ్చు, కానీ ఇది నమ్మద్దు అని చెప్పడం అనేది ఒక విధమైన యాంటీ ప్రచారంగా ఇట్ మే క్రియేట్ అ లాట్ ఆఫ్ రిపుల్స్. బట్ హౌ వాజ్ ఇట్ అలౌడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్? ఐ అగ్రీ విత్ యూ వాట్ యూ హ్యావ్ సెడ్. అది నేను కూడా ఒప్పుకుంటానండి. అది ఇమ్మీడియట్గా మేము అందుకొరకే వెంటనే క్లారిఫై చేసాం. సో వాట్ వీ సెడ్, లైక్ వాట్ బుద్ధ వందనం, వాట్ దట్ బుద్ధిస్ట్ ఫ్యామిలీ హస్ సెడ్, వీ హ్యావ్ నో రిలేషన్ విత్ దాట్. సో వాళ్ళు పోయి బుద్ధ విగ్రహానికి ప్రతిష్టాపన చేసి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు బుద్ధ వందనం చేశారు. బుద్ధ వందనంతో పాటు వాళ్ళు 22, అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అయిపోతుండే. వాళ్ళు అక్కడికి వచ్చి చెప్పారు. సో బట్ ఐ డిడ్ నాట్ సబ్స్క్రైబ్. వాళ్ళు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది, ప్రవీణ్ కుమారే చేయించాడని చెప్తున్నారు. బికాజ్ అక్కడ భీమ్ దీక్ష అన్నారు, ప్లస్ స్వేరోస్ అన్నారు, కాబట్టి A = B, B = C అలా అయిపోయింది. అందరూ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ ఇస్ భీమ్ దీక్ష ఇస్ దిస్ ఓత్ అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా అంటే, అండ్ ఆల్సో సార్, మన సమక్షంలో ఎవరైనా ఒక మతపరమైన, ధర్మపరమైన ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని కించపరిచే లేదు హర్ట్ చేసే వ్యాఖ్యలు చేయడం అనేది చట్టపరంగా It's not correct. I am saying ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరిచే ప్రయత్నము ఎవరు చేయకూడదు. నీకు ఎన్నైనా బిలీఫ్స్ ఉండొచ్చు, బికాజ్ ఇండియా రకరకాల మతాల, రకరకాల కులాల. బట్ దెన్ హౌ వాజ్ దట్ అలౌడ్ దేర్ సార్? అంటే దిస్ ఇస్ నో లెస్ దెన్ ఎవరైనా వెళ్ళి ఏ మతం వాళ్ళు ఎవరిని చేసినా తప్పు. ఇప్పుడు ధర్మం ఎందుకు ఇంత యాంగ్స్ట్ ఉంది కంట్రీలో? బికాజ్ ఎవరి ధర్మంలో వాళ్ళు ఉంటే ఇట్స్ అ సెక్యులర్ కంట్రీ అనొచ్చు, కానీ వాళ్ళ ధర్మంలో ఉండద్దు అని చెప్పడం, వీళ్ళని నమ్మద్దు అని చెప్పడం అనేది ఇట్స్ అ డైరెక్ట్ అటాక్. అండ్ వాట్ వాజ్ ద ఇంటెన్షన్? ఐఎమ్ రియలీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది నాకు తెలియదండి. సో బుద్ధిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు అలా చేయాలనుకున్నారు, చేశారు. బట్ వీ డిజోన్ దట్. ఐఎమ్ స్టిల్ సేయింగ్ దట్ వీ డు నాట్
subscribe to what they have said on the day after బుద్ధ వందనం. సో స్వేరోస్కి దానికి అసలు సో సంబంధం లేదు. స్వేరోస్ దానికి సంబంధం లేదండి, అది ఒక బుద్ధిస్ట్ ఫ్యామిలీ చేసుకున్నది. సో దానికి స్వేరోస్కి ఎలా సంబంధం అవుతుందండి? స్వేరోస్కు ప్రతిదారికి అంట కడతారు. రెండోది ప్రవీణ్ కుమార్ కంట కడుతున్నారు. ఇప్పుడు చాలా విపరీతంగా సార్ ప్రవీణ్ కుమార్ కంట కడుతున్నారు. అండ్ ఎవ్రీబడి సర్ప్రైజ్, సార్ ఇస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ కదా, హౌ వాజ్ దిస్, అంటే హౌ డిడ్ దిస్ హ్యాపన్ అని చెప్పి. దట్స్ వెన్ నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వెళ్ళలేదండి, నేను ఒక స్వేరోగా వెళ్ళాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నేను ఒక స్వేరోగా వెళ్ళాను. సో నేను కిందనే, నేను ఆ భూమి మీద కూర్చున్నానండి. మేము భూమి మీద కూర్చొని నేను అక్కడ అందరిలాగానే అందరూ ఓత్ తీసుకుంటున్నారు, అందరూ పుస్తక పఠనం చేస్తున్నారు, నేను పుస్తక పఠనం చేస్తున్నాను, అందరూ ఓత్ తీసుకున్నారు, నేను తీసుకున్నారు. ఏ ఓత్ అయితే నాకు ఇష్టం లేదో ఆ ఓత్ నేను చేయలేదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, అది స్వేరోలకు సంబంధం లేని వ్యవహారం. అక్కడ వాళ్ళు బుద్ధిస్ట్ ఫ్యామిలీ చేసిన దాన్ని స్వేరోలకు అదొక ఈ సంస్థ ఆ సంస్థ స్వేరోలు నిషేధించాలనడం అనేది కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ వెంటనే అక్కడ నిర్వాహకులు కూడా క్లారిఫై చేశారు, వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు ఇది మాకు సంబంధం లేని వ్యవహారము. తర్వాత నా స్పీచ్లో కూడా నేను క్లారిఫై చేశాను. నేను ట్విట్టర్లో కూడా నా స్పీచ్ అంతా యూట్యూబ్లో అది పోస్ట్ చేశాను. అంటే ఆయన చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ప్రవీణ్ కుమార్కి ఆపాదించి దాన్ని మొత్తం కూడా నాకు సోషల్ మీడియాలో పట్టుందని చెప్పి విపరీతంగా సర్క్యులేట్ చేసి జనాలను తప్పుదో పట్టించడం. కాకపోతే ఇది మొదటిసారి కాదండి ఈ దాడి జరుగుతున్నది, ప్రతిసారి కూడా ఈ దాడి జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన పాత పోయిన గవర్నర్ గారు ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా కంప్లైంట్ చేశారు. అవును, గతంలో కూడా నా మీద ఇలాగే చేశారు. సో హూ ఆర్ ద, అంటే ఎవరెవరు సార్ మీ మీద, అంటే ఆర్ఎస్ఎస్ మీకు వ్యతిరేకంగా ఉందా ప్రస్తుతం? నేను ఎవరి పేరు చెప్పరు స్వప్న గారు, అది జనాలకు తెలిసి ఎవరు నా మీద. మీరు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళని ఖండించారని చెప్పి కూడా గతంలో, అంటే ఆ స్టేట్మెంట్స్ వస్తున్నాయి బయటికి, మీరు అన్నారు లేదు తెలియదు కానీ, దట్ వీళ్ళు సో అండ్ సో నేను కేర్ చేయను అని చెప్పి మీరు అంటే కోట్ ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్, బట్ నిజానికి this is a huge controversy sir, అంటే that you unnecessarily, not only controversy, this is a huge conspiracy. Okay, it's a conspiracy to ensure that the poor people should not go to higher universities. పేద ప్రజలు who could be doing this, because sir లాజికల్ గా తీసుకుంటే everybody wants the votes of all the poor people. ఇది పోనీ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ, అంటే మీరే అన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, సపోజ్ ఇది ముస్లింలు చేస్తారు హిందూ ఓట్లను ఇచ్చేయడానికి, లేకపోతే వాట్ ఎవర్ అని అనుకోవడానికి, లేదా ముస్లిం ఓట్లను లాక్కోవడానికి, అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉన్నారు బడుగు బలహీన వర్గాలంటే, వాళ్ళ ఓట్లు అందరికీ కావాలి. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి వెళ్ళేలాగా ఆపాలని చెప్పి పని కట్టుకుని ఒక ప్రవీణ్ కుమార్ గారిని ఎవరు కాన్స్పిరసీ చేస్తారు సార్? వాట్ ఈస్ ద, అది మీరే చెప్పాలి. మరి నేను అంత దూరం అంటే నేను అదే చెప్పాను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా, నన్ను ఎవరు అడిగితే చెప్పాను, నాకు అంత టైం లేదు యాక్చువల్గా. మీరు చేసుకోండి, మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. Till my last breath, I am going to work for the welfare of these children. Not just welfare, I want to see all these boys and girls to go to great places in the world. That is my dream. I want to send these children to Harvard University. Sir, we also want, everybody wants that, sir. Yes. But the sad part today is that incidents, whether they are a bit, obviously ఇది కూడా అన్ఫార్చునేట్ మిస్అండర్స్టాండింగ్ మీరు అన్నట్టు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇట్ ఈస్ డైవర్టింగ్ ది ఎంటైర్ అటెన్షన్ ఆఫ్ ఎవ్రీబడి, అండ్ నోబడి ఈస్ గెటింగ్ అ క్లారిటీ అండ్ పీస్. సరే ఇది అయిపోయింది పరిష్కరించేసామని కాదు, ఆన్ గోయింగ్ గా నడుస్తూనే ఉంటుంది ఇది. ఇప్పుడు రేపు చూడండి సార్, దిస్ విల్ గో ఆన్ టిల్ సంథింగ్ ఎల్స్ కమ్స్ అప్. ఎగ్జాక్ట్లీ స్వప్న గారు, నేను వెంటనే వివరణ ఇచ్చాను. నేను క్లియర్గా వివరణ ఇచ్చాను, నోట్ సర్క్యులేట్ చేశాను, దాంతో నా వీడియో అంతా పోస్ట్ చేశాను, అవన్నీ అయిపోయింది. దాంతో వాళ్ళని ఎందుకు, వై డోంట్ వి ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ అండ్ అరెస్ట్ దెమ్? సంబడి హూస్ మేకింగ్ యాంటీ ఎనీ రిలీజన్, రేపు ఇస్లాం మతం మీద చేసిన, ఇంకో మతం మీద చేసిన ధర్మానికి విరుద్ధ, because it is hurting the sentiments. Absolutely. Isn't there a clause in the constitution which says that? It is for the law and order machinery to look into all those things. I'm not going to look into all right. Right. That's fine, sir. It is for the law and order machinery to take care. So but నేనేమంటున్నా అంటే, ఎందుకు పని కట్టుకొని ఈ ప్రచారం జరుగుతుంది ప్రవీణ్ కుమార్ మీద? అది that's what I want. I also want to know why. నేను అనుకోవడం, see my understanding and the all Swero's understanding is, some people do not want these poor people to grow beyond a point. But who's that some section? Those people who are behind all these conspiracies must come out. They must come out and then they tell. So ఒక ప్రవీణ్ కుమార్ గారి మీద అలిగేషన్ వేస్తే ఈ పూర్ సెక్షన్స్ అందరూ ఆగిపోతారని వాళ్ళు ఫీల్ అవుతున్నారా? వాళ్ళు అనుకుంటున్నారు. ప్రవీణ్ కుమార్ ఒక్కడే కాదు, రేపు ప్రవీణ్ కుమార్ మీద మనం ప్రవీణ్ కుమార్ను
కంప్లీట్ స్మాష్ చేసేస్తే రేపొద్దున ఏ ఆఫీసర్ కూడా మళ్ళీ వీళ్ళ దగ్గరికి రాడు, ఏ ఆఫీసర్ కూడా వీళ్ళ కోసం మళ్ళీ పని చేయాలనే ధైర్యంతో పనిచేయడు. ఇలా ప్రాణాలకు తెగించి మేము పనిచేసాము, ప్రాణాలకు తెగించి ఈరోజు కుటుంబాలను వదిలేసి పనిచేస్తున్నాం, రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాం. ఎందుకు ఇంత త్యాగం చేయాలరా బాబు, మనం కృష్ణారామ అనుకుంటా మంచి ఇంట్లోనే కూర్చుందాం, ఎందుకు పోవాలనే అనుకోవాలనే ఉద్దేశం ఈ దాడి చేస్తున్న శక్తులకు ఉందని నేను అనుకుంటున్నాను. తరతరాలుగా వీళ్ళు అట్లనే బానిసను కాలుమొక్తా బానిసల్లాగా ఉండాలి, కూలి పని చేసుకునే వాళ్ళు కూలి పనిగానే ఉండాలి, లేకపోతే ఇళ్లలో పని చేసుకునే అమ్మాయిలు వాళ్ళు ఇళ్లలో పని చేసుకుంటూనే ఉండాలి, పారిశుద్ధ కార్మికులు ఉండాలి. అక్కడ నుంచి పట్టణ ప్రాంతాలు, అక్కడ నుంచి ఒక పర్డు యూనివర్సిటీకి పోకూడదు, లేకపోతే ఈ కూలీల కుటుంబాల నుంచి కంప్యూటర్ ఇంజనీర్లు కాకూడదన్న భావన ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. దీని వెనుక ఈ కాన్స్పిరసీ ఉందని అనుకుంటున్నాను నేను. బట్ ఇంకా అంటే మీరు అఫ్కోర్స్ మీరు క్లారిఫై చేశారు సార్, రీసెంట్లీ చేశారు, ఇప్పుడు మళ్ళీ మరోసారి చేశారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం స్టోరీలో మిగిలిపోయింది చాలామంది చేయెత్తి నేను ఫలానా దేవుడిని నమ్మను, రాముడిని నమ్మను, కృష్ణుడిని నమ్మను అని అంతమంది సమూహంగా ఒక పబ్లిక్ ప్లేస్లో, ఇదేదో సీక్రెట్గా జరిగిన ఆపరేషన్ కూడా కాదు, అలా కూడా జరగకూడదు, బట్ పబ్లిక్ ప్లేస్లో జరుగుతుందంటే ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్ అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ అ సర్టన్ ధర్మ కెన్ బి religion can be in public demeaned or criticized, or so where is the solution to this in our country, sir? See, ఒకటి స్వప్న గారు, ఇందులో ఇష్యూ ఏంటంటే నేను ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ అగైన్ అండ్ అగైన్, ఐ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ దేర్, బట్ ఐ ఫీల్ రిలీజన్ హ్యాస్ టు బి ఇంక్లూజివ్. ఏ రిలీజన్ అన కానీ ఇట్ హ్యాస్ టు బి ఇంక్లూజివ్. Then it has to promote the human values, it has to promote scientific thinking, it has to show a new world to the people so that they can make progress on every front. So that is what this is my, and this to give peace to people, whoever is whoever has that turbulence in his or in her mind, they should get some peace when they go to a temple, when they go to a religious place, or when they go to a mosque. So this is what is my conceptualization of religion. Absolutely, sir. Inclusiveness అందరినీ ఒక చోటికి అంటే ఇంకొకరిని ద్వేషించకూడదు. Yes. Inclusiveness and achieving education and heights in life ఒక aspiration తోటి అంటే I can achieve all that. I can still pray to Rama. Yes. I can pray and gain more strength. What's wrong in that? దీనికి అంటే అది మ్యూచువలీ కాన్ఫ్లిక్టింగ్గా చూడబడుతుంది. దేవుడిని మొక్కే వాళ్ళందరూ కూడా వీడు చాదస్తము పాతకాలపు దీనిలో ఉండిపోయారు అనే ఒక ఇది. సో మెనీ సైంటిస్టులు ఇవాళ, ఒక ఆయన ఉన్నారు నండూరి శ్రీనివాస్ అని, మీరు చూసుంటారు ఆయన వీడియోస్, ఆయన ధర్మాన్ని గురించి చెప్తే హీ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ సార్, ఇప్పుడు న్యూలీ ఎమర్జింగ్ గురు. ఆయన్ని చూస్తే ముందు హిందుత్వాన్ని చూస్తారు, దే డోంట్ సీ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండర్ హిమ్, అండ్ జస్ట్ బికాస్ హీ స్పోర్ట్స్ పంచగట్టుకుని ఆయన కుర్తా వేసుకుంటారు, మేబీ టు ఆఫీస్ ఈజ్ జస్ట్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వికారాబాద్లో పెట్టారు. అలా అంటే అలాగా దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఇంకొక ఆయన ఉన్నారు అబ్దుల్ కలాం గారితో వర్క్ చేసిన ఒక వండర్ఫుల్ సైంటిస్ట్ విఎస్ఆర్ మూర్తి గారు అని చెప్పి, ఆయన ధర్మానికి సంబంధించిన చాలా చక్కటి అంటే హీస్ పుల్లింగ్ అవుట్ ఆల్ ద ఎపిసోడ్స్ అండ్ షోయింగ్ అస్ హౌ ఇట్స్ రెలవెంట్ టుడే. సో హిందూ ధర్మ ఈస్ హైలీ మిస్అండర్స్టూడ్ and it is labeled as today if I say Jai Shri Ram, I am labeled as communal. నేను సంగీతం పాడతాను సార్, నేను సంగీతం పాడితే సరిగం పదనిసా అందులో త్యాగరాజ్ కీర్తనలో రామా నువ్వేరే దిక్కు అని పాడుకుంటాను, అలాంటి కీర్తనలు పాడితే నన్ను కమ్యూనల్ అంటారా? అలాగే జై శ్రీరామ్, అలాగే నేనే కాదు సో మెనీ పీపుల్. దానికి పరిష్కారం ఏంటి సార్? మీరు వాస్ట్గా లైఫ్ చూశారు. కన్వర్జేషన్ కంటిన్యూస్, అన్ని మతాల మధ్యలో కంటిన్యూస్గా కన్వర్జేషన్ జరుగుతూనే ఉండాలి, అది ప్రతి ఇంట్లో కన్వర్జేషన్ జరగాలి. తర్వాత వాట్ ఐ పర్సనలీ ఫీల్, దిస్ మై పర్సనల్ బిలీఫ్ అండి, రిలీజన్ షుడ్ బి ఈజ్ ఎ పర్సనల్ థింగ్ అండి, ప్యూర్లీ పర్సనల్. అంటే యూ సెలబ్రేట్, బట్ యూ సెలబ్రేట్ నాట్ టు hate others or not to demean other religions. So, or any religion for that matter, you celebrate your own success, your own spirituality, and then you celebrate to help each other. So what is the purpose of religion? So right. Be a human and connect to other humans, right? So that the belief is that gives energy flows from one human to other human. So that is how religion operates. So I think there is a lot of need in this country to come closer and then talk to each other, and then the more you talk to people, the lesser hateful you become. So ఇప్పుడు obviously అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా హై స్ట్రాంగ్ గా ఉంది ఎన్వైరన్మెంట్, నాట్ జస్ట్ ఈ ఇష్యూ ఒకటే కాదు, ఇన్ ది ఎంటైర్ కంట్రీ సార్. సో హౌ డిడ్ యూ గ్రో అప్ చెప్పండి సార్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే డిడ్ యూ గ్రో అప్ నేను చాలా సెక్యులర్ గా పెరిగానండి. సెక్యులరిజం అనేది కూడా ఇప్పుడు చాలా కాంట్రవర్షియల్. సెక్యులర్ అంటే ఏమంటున్నారు? ఇప్పుడు గుళ్ళు దేవాలయాల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది.
చర్చిలు మసీదులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటాయి, చర్చిలు మసీదులు, దేవాలయాలు మాత్రం ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి అని ఒక డైలాగ్. అది బిగ్గర్ సబ్జెక్ట్, నేను ఐఎమ్ టూ స్మాల్ మ్యాన్ టు. నో అబ్సల్యూట్లీ నో ఐఎమ్ సేయింగ్, బట్ మీరు సెక్యులర్ అంటే మీ దృష్టిలో ఏమిటండి? నా దృష్టిలో ఏంటంటే పరమత సహనం. సో యూ షుడ్ బీ ఓకే విత్ ఎనీ రిలీజన్. వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ somebody celebrating Ramjan, or somebody celebrating Sriramnavami, or somebody celebrating Christmas or Easter. So that's one, and then be okay with it. So if they have their own religious beliefs, so don't be critical of that. So don't be critical of any religious belief, because that is how parampara has come up. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పరంపర అనేది వచ్చిందంటే తరతరాలుగా వస్తుంది. సో టేక్ గుడ్ ఫ్రమ్ ఆల్ రిలీజన్స్, అండ్ దెన్ ఇఫ్ పాసిబుల్ ప్రాక్టీస్ all those things, and if not possible, okay, stay with your own religion, but don't be judgmental. Yes. Don't be hateful. సో వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి, పూజలు చేస్తున్నారు కాబట్టి అట్లా లేకపోతే వాళ్ళు పిలకలు పెట్టుకున్నారు ఈ విధంగా, లేకపోతే వాళ్ళు గడ్డం పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు స్నానాలు చేయరు, అవన్నీ కూడా చాలా చాలా తప్పు అని నేను అనుకుంటాను. సో అదన్నిటి కూడా ఒక కమ్యూనికేషన్, కంటిన్యూస్గా కన్వర్జేషన్ జరుగుతుండాలి పబ్లిక్ ప్లేసెస్లో, తర్వాత ప్రైవేట్ ప్లేసెస్లో. ఈ కన్వర్జేషన్ జరిగే కొద్దీ ఆ పటాపంచాలు అవుతుంటుంది. లేకపోతే పీపుల్ గ్రో ఇన్ సైలోస్. వెన్ యూ గ్రో ఇన్ సైలోస్, దెన్ యూ ఆల్వేస్ గ్రో విత్ సెన్స్ ఆఫ్ insecurity, sense of suspicion, then sense of a lot of other things will come into picture. Then you will not be able to, that becomes a smoke screen. Then you will not be able to see reality. నిజాన్ని ఎప్పుడు చూడలేవు. I want more and more conversations to happen in public places, so that the entire conversation is in public domain. That will be as much nice. As much as sir, certain religions are labeled as fundamental in our country, what happened in that video that day is also extremely fundamental, extremely narrow, and extremely it can actually raise a new controversy and a new kind of an issue in the country. So I'm hoping that with this it gets clarified from your end, sir. I think so, but if it continues even after that, I think as I have already told, in spite of my clarifying all these things, I think somebody, like I have already told you, these forces which have been after me, or which have been attacking me. Have you been seeing, sir, ante me, of course me మీద చాలా, ante I don't know how you feel, you're a brave police officer, but direct ga when people criticize you, do you feel, ante does it hurt, does it feel this is part of the game అనిపిస్తుందా? పార్ట్ ఆఫ్ ద గేమ్ అనిపిస్తుంది. సో నేను ఏ లక్ష్యం కోసం ఈ సొసైటీ, అంటే ఈ ఆర్గనైజేషన్స్లోకి వచ్చాను, ఏ లక్ష్యం కోసం నేను రోజు బతుకుతున్నాను. సో ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. సో థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. సో ఇట్స్ గోయింగ్ టు బి బంపీ రైడ్. ఆ విషయం కూడా తెలుసు. పర్సనల్గా అటాక్స్ జరుగుతాయి. తర్వాత ఒక్కొక్కసారి చాలా తీవ్రమైన అటాక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి అటాక్ చేస్తారు. బట్ ఐ డోంట్ వాంట్ గో టు పోలీస్ స్టేషన్స్ ఎవ్రీ డే అండ్ దెన్ సార్ నా మీద అటాక్ చేశారు, ఫేస్బుక్లో ఎట్లా చేశారు, వాట్సాప్ లేదు. నో, ఐ డోంట్ కేర్. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను. నేను ఇట్లా పోతుంటాను, ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, బట్ ఐ డోంట్ కేర్. సో బికాస్ ఐ లివ్ ఫర్ ఎ బ్రైటర్ ఇండియా, ఐ లివ్ ఫర్ ఎ స్ట్రాంగర్ ఇండియా. I want to see India as a global superpower with the shortest possible time. I am a very impatient citizen. I want to see India as one of the strongest countries in the world. సో అమెరికాలో చదువుకున్నలో నేను ఒక్క రోజు కూడా ఉండాలనుకోలేదు దేశంలో ఎక్స్ట్రా. గ్రాడ్యుయేషన్స్ ఏమైనా అయిపోయిన వెంటనే 1 వీక్ లోపల వాపస్ వచ్చేసాను. నేను I could have stayed for another 18 months. I could have continued my job there. Right. Having studied in the best university in the world, a lot of organizations, would you like to work with me? Would you like to give up your job and then come back to our organization, come and join our organization? చాలా మంది అన్నారు. I said no, nothing like motherland. నేను ఏదైనా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నా, ఎన్ని అసమ్మతులు ఉన్నా, ఐ విల్ స్టే ఇన్ మై మదర్లాండ్ అండ్ విల్ ఫైట్ ఫర్ మై స్పేస్. ఐ విల్ వర్క్ ఫర్ మై స్పేస్, బట్ ఐ విల్ నాట్ డిచ్ మై మదర్లాండ్. సో ఐ లివ్ ఫర్ ఎ స్ట్రాంగర్ ఇండియా, మ్యామ్. సో ఇట్స్ నాట్ దట్ ఈ దేశాన్ని అందరికన్నా గొప్పగా చూడాలనుకునే, అతి తక్కువ కాలంలో గొప్పగా చూడాలనుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ విష్ యూ రియలీ ఆల్ ది బెస్ట్ సార్. బికాస్ అంటే మీలాంటి వాళ్ళు పూనుకుని ముందరకు వచ్చి చదువు విషయంలో, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, ఇలాంటి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఆ పిల్లలు నిజంగా శిఖరాన్ని ఎక్కినప్పుడు మాత్రం చాలా చాలా అందరూ హర్షించారు. అంటే అలాంటి ఒక అచీవ్మెంట్ అదొక్కటే జస్ట్ బిగినింగ్ అండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా చేస్తారని అనుకుంటున్నాను ఈ పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు చదువుకోవడం అని అంటే ఇళ్లలో ఇప్పుడు ఒక నెరేటివ్ మారిపోయింది, కన్వర్జేషన్ మారిపోయింది. సో చాలామంది ఇప్పుడు చదువు గురించి ఆలోచిస్తున్నారు. యా, బట్ పర్సనలీ సార్, ఐ మీన్ దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ క్వశ్చన్. డూ యూ గో టు టెంపుల్స్ ఆర్? ఆఫ్ కోర్స్ టెంపుల్లో ఐ గో టు టెంపుల్స్, yes. ఏ దైవం అంటే మీకు?
అలా నేను Specific గా జనరల్గా ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ షైవైట్ టెంపుల్స్. Shaivite temples నా అని. పేరే రేపల్లె శివ ప్రవీణ్ కుమార్, అవును, బట్ శివ. ఐ కీప్ రిలీజన్ ప్యూర్లీ పర్సనల్ అండి. యా అబ్సల్యూట్లీ సార్. I don't want to impose, We respect that, yeah. and then second thing is I am more into now. My latest realization is I want to follow the path of knowledge. జ్ఞానం. మనం రిలీజన్ నీకు మనశ్శాంతిని ఇస్తుంది సరిపోతుంది, రిలీజన్ నీకు కొంత అర్థం చేస్తుంది ప్రపంచం, బట్ మోర్ దాన్ దాట్ ఐ వాంట్ నౌ జ్ఞానం ఈజ్ అవర్ గమ్యం. సో రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, రీడ్ ఆల్ ద బుక్స్ అండర్ ద సన్ టు ద extent possible again. So and then spread this knowledge to as many people as possible and make as many people as possible to read as many books as possible, no matter if it is Bhagavad Gita, Holy Quran, ఏదైనా కానీ చదివి దెన్ లెట్ us create a new knowledge. నాకు ఎప్పుడు ఎలాన్ మస్క్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, మన దేశంలో ఎందుకు కొట్టలేదు వీళ్ళు అనిపిస్తుంది. ఎక్కడో మనం ఎందుకు వెనకబడుతున్నాం? ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా వ్యవస్థీకృతంగా మనకు ఆ డిసిప్లిన్ రాలేదు. వాళ్ళని తప్పకుండా మనం ఒక టార్గెట్ ఓరియంటెడ్గా, మధ్యలో ఏమవుతుందంటే కొంచెం అనవసరమైన విషయాల మీద దృష్టి మళ్ళీపోవడం వల్ల ది యాక్చువల్ ఇష్యూ, అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్కడుందో ఐ ఫీల్ సార్ మన సిస్టంలో వీ హ్యావ్ నాట్ యెట్ కంప్లీట్లీ డిఫైన్డ్, ఎక్సెప్ట్ మీరు దగ్గరగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ స్థితిగతులు చూసి అండ్ యూ నో ద యాక్చువల్ ఫ్లైట్, వాట్ ఈస్ ఇట్ దట్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ డ్రీమింగ్ హై అని, ఎయిమింగ్ హై అని చెప్పి. సో ఐ మీన్ వి రియలీ విష్ దట్ యువర్ డ్రీమ్ టు సీ మన ఇండియన్ పిల్లలు అన్ని యూనివర్సిటీస్లో వాళ్ళు ఇప్పటికే వెళ్ళారండి. చాలా యూనివర్సిటీ, అజీం ప్రేమ్జీలో ఉన్నారు, క్రియా యూనివర్సిటీలో ఉన్నారు, అశోకలో ఉన్నారు, ఫ్లేమ్లో ఉన్నారు. ఊహించడం కూడా కష్టం. ఊర్లలో 38 లక్షలు ఒక్కొక్క విద్యార్థికి ఆ యూనివర్సిటీసే పెట్టి తీసుకున్నాయి. అంత గొప్ప నాలెడ్జ్ ఉంది పిల్లల లోపల. అండ్ ఎలా సార్ అంటే వాళ్ళ అచీవ్మెంట్స్ బేస్డ్ కదా, అచీవ్మెంట్స్ మెరిట్ బేస్డ్. తల్లులు కాటన్ ఫీల్డ్స్లో పనిచేస్తున్నారు. కొంతమంది చేతులు చూస్తేనే అర్థమైపోతాయి. పిల్లలతో షేక్ హ్యాండ్ ఇస్తాం. మన అసలు మలవత్పూర్ణ ఎలా పరిచయం అయింది? నేను తాడ్వాయి స్కూల్లో పోయి ఇట్లా చేస్తుంటే అమ్మాయి చేతులంతా గరుగ్గా ఉన్నాయి. ఏంటంటే నేను కూలి పని చేస్తాను సార్ ఇంటికి ఉంటుంది. 13 సంవత్సరాల బాలిక, 12 సంవత్సరాల బాలిక ఇళ్లలో కూలి పని చేసుకుంటూ వస్తుందంటే ఈ అమ్మాయి చదివేది ఎప్పుడు? ఆ అమ్మాయికి చదువు ఎప్పుడు అబ్బుతుంది? బాల్యం అంతా ఎందుకు ఆడుకొని 10 మంది పిల్లలతో చదువుకోవాల్సిన అమ్మాయి ఇళ్లలో పని చేయడం ఏంటి? తర్వాత కాటన్ ఫీల్డ్స్లో పని చేయకూడదు అంటలేను, కానీ అదే వృత్తిగా అదే జీవనోపాధిగా బతుకుతున్న ఆ చిన్న బాల్యం ఆ అమ్మాయి అక్కడ కలిసింది. నాకు కలిసి ఈ అమ్మాయి చేతులు ఇంత గట్టిగా ఉన్నాయి అంటే ఇంత కష్టపడి ఈ అమ్మాయి లోపల గొప్ప శక్తి. ఇలాంటి అమ్మాయిలు వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. వాళ్ళందరి జీవితాలకు ఒక ఐకాన్ ఇవ్వాలి, వీళ్ళందరికీ ఒక గొప్ప రోల్ మోడల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇలా చేసాము. సో ఇలాంటి బిడ్డలు ఎంతో లక్షల మంది ఉన్నారండి దేశంలో. వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా గొప్ప గొప్ప యూనివర్సిటీకి పంపించాలనే డ్రీమ్తో బతున్నాను. నాకు ఈరోజు వీటితోని కాంట్రవర్సీస్తో ఆలోచించే సమయం సరిపోవడం లేదు. ప్రవీణ్ కుమార్ గారు, ఎనీ ఛాన్స్ ఆఫ్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ అలాంటిది ఆలోచన మిమ్మల్ని ఆల్రెడీ అడుగుంటారు చాలామంది అడుగుతున్నారండి, చాలామంది అడిగారు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దమ్ ఈజ్ లైక్ I want to focus on my job. But after some time when you see all these controversies, ఈ కాన్స్పిరసీస్ చూస్తే, మీకు ఓపెన్ చెప్తాను, ఈ కాన్స్పిరసీస్ చూస్తే ఏమనిపిస్తుందంటే నిజానికి ఈ జాబ్ అనేది నాకు గుదిబండ కాకూడదండి. బికాజ్ ఐ వాంట్ టు గో టు పీపుల్. అంటే ఇఫ్ నాట్ టుడే టుమారో ఐ విల్ హ్యావ్ టు గో టు పీపుల్. సో ఆ టైం ఎప్పుడు వస్తుందని నేను ఇప్పుడే మీకు చెప్పలేను, కానీ I will definitely, I am telling you openly, I want to go to people. So I want to go to people and then tell them, మనం అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళండి, మనం చదువుకోవడానికి ఎక్కడో ఇబ్బంది అవుతుంది. మనం చదువుకుంటామంటే ఎక్కడో రకరకాల డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న కాంట్రవర్సీ లాంటివి, ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కడో కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు మనం తెలుసుకోవాలి అన్న విషయాన్ని మాత్రం నేను తప్పనిసరిగా మీ వైపు నుంచి, లేకపోతే ఇలాగా మత వ్యతిరేకంగా మాట్లాడే, ధర్మ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ నుంచి కుట్రలు జరుగుతాయని వాళ్ళు అంటున్నారు సార్. సో వాళ్ళని ఎలా అపీస్ చేయొచ్చు? లేదు, హౌ కెన్ వి క్లారిఫై టు ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ క్వశ్చనింగ్ యు? Conversation. I would like to talk to them. I want to talk to the people who are making all these allegations. Never they came to my office and never they came to my office and never they came to my schools to tell that Praveen Kumar is converting. Never they came to my places. Never they came to our Beam Diksha and then what are you doing? So let me also find out. They could have come and then clarified that to us. We never said no. And then what I am trying to say, సో ఈ కన్వర్జేషన్ కంటిన్యూస్గా జరగాలి. బట్ ఇది జరగకుండా మనసులో ఏదో పెట్టుకొని నువ్వు అక్కడ పంపిస్తున్నావు, ఇక్కడ పంపిస్తున్నావు, అది చేస్తున్నావు, నువ్వు ఆ ఇంగ్లీష్లో ఎందుకు చదువు చెప్తున్నావు, అక్కడ పోతే ఇదేం చేస్తున్నావు, ముందు నన్ను తీసేయండి ఇక్కడ నుంచి. నన్ను ఏ ప్రభుత్వం పెట్టినంత ఎక్కువ రోజులు తెలంగాణ ప్రభుత్వం ఈ పోస్టులో పెట్టింది. నేను ఇట్లాంటివన్నీ చేస్తే నన్ను ఉంచుతారండి తెలంగాణ ప్రభుత్వం? వాళ్ళకి అన్ని రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి.
తప్పకుండా నో మీరు దేశంలో ఏ మీ బ్యూరోక్రాట్ పనిలో చాలా స్వేచ్ఛ సార్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది నాకు మరి. అది ఖచ్చితంగా ఐ మీన్ మీకు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఎక్సలెన్స్ అవార్డు మొట్టమొదట తెలంగాణ ప్రభుత్వం ఎక్సలెన్స్ అవార్డు పెట్టిన దాంట్లో మొట్టమొదటి సంవత్సరం తీసుకున్న 4 ఆఫీసర్లో నేను ఒకరిని. నాకు ఎక్సలెన్స్ అవార్డు ఇస్తారా అంటే నేను మత మార్పిడులు తర్వాత నేను రోజు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే, చట్ట వ్యతిరేక పనులు చేసుకుంటూ కూర్చుంటే, అంటే ప్రభుత్వం ఎవరికి అనంత స్వేచ్ఛ నిజంగా నాకు ఇచ్చిందని అనుకుంటాను. నిజంగా వాళ్ళకు ఐ రియలీ థ్యాంక్ ద గవర్నమెంట్. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, కానీ ఇన్ని చేసిన తర్వాత కూడా రోజు రాళ్ళేస్తుంటే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫీల్ నో దిస్ ఈజ్ నాట్ ద వే. సో ఐ థింక్ వీ షుడ్ లీవ్ దిస్ అండ్ దెన్ గో టు పీపుల్ అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అంటే మొన్నటి సంఘటన చాలా అన్ఫార్చునేట్ మీరు అన్నారు అంటే అన్ఫార్చునేట్, కానీ అయ్యో ఇక్కడ ఎందుకు ఇరుక్కుపోయా నేను అనే ఫీలింగ్ కలిగిందా అంటే ఈ సిచ్యువేషన్లో నాట్ ద పోస్ట్ కాదు అది కాదు. ఇప్పుడు నేను ఒక చోటుకి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏమన్నా తేడా కొట్టింది అనుకోండి, నేను తప్పుకుంటా క్వైట్గా, అట్లీస్ట్ తెలివిగా తప్పుకుంటా. మీరు అందులో ఉండి ఆ ఫోటోలో ఉండి మీరు కూడా చేయి ఇలా పెట్టారు కాబట్టి మీరే చేయించారనే ఒక భావన కలిగేలాగా ఇప్పుడు మొత్తం అది ప్రచారం అయింది. సో ఎప్పటికీ అది సమస్య పోతుంది, ఎప్పటికీ మళ్ళీ మిమ్మల్ని జనం అంటే నాట్ దట్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్, అందరినీ ఇష్టపడకపోవచ్చు, బట్ ఒక విధమైన ఏ విధమైన నాన్ కాంట్రవర్షియల్ ఇమేజ్ రావడానికి మీరు ఏమైనా కృషి చేయబోతున్నారా లేకపోతే వెయిట్ చేస్తారా? లేదు ఐ డోంట్ థింక్ ఐఎమ్ పీపుల్ ఆర్ డిస్లైకింగ్ మీ. మీకు భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్, బట్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద వర్క్ దట్ వీ హావ్ బీన్ డూయింగ్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నేను అట్లా ఇప్పుడు ఎందుకురా బాబు ఇక్కడ ఇరుక్కపోయాను అది నాకు అంటే డెఫినెట్గా నాకు ఇబ్బందికరంగా, అంటే నేత ఓత్ వాళ్ళు తీసుకున్న ఓత్ నా ప్రజెన్స్లో నేను ఆడియన్స్లో ఉండగా తీసుకున్న ఓత్ అది నేనే చేయించానన్న ప్రచారం జరిగినప్పుడు డెఫినెట్గా యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ నెవర్ ఇంటెండెడ్ దట్ టు హ్యాపెన్. ఫస్ట్ పాయింట్. ఓకే, దెన్ సెకండ్ పాయింట్ ఈజ్ ఐ థింక్ పీపుల్ నో వాట్ ఐ యామ్. వీళ్ళు ఏదో ప్రచారం చేసినంత మాత్రం. వన్ సింపుల్ క్వశ్చన్ సార్, వై డిడ్ యూ నాట్ స్టాప్ దెమ్? Because it is anti-constitutional. I was in the audience, ma'am. Even then you couldn't have stopped. No, I stopped myself. I stopped reciting. I will not recite. Because sir, had you stopped them that day in a place like that which is very close to your heart, which is your Bhim Diksha, it would have made a very strong statement about you, saying that you will not stand for something. It's not about Hinduism, you will not stand for something anti-constitutional. So any bit of koncham chivukmantunda ippudu అంటే ఐ కుడ్ హ్యావ్ డన్ దట్, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇట్ వాస్ ఫర్ ద ఆర్గనైజర్స్. నేను ఎక్కడో పబ్లిక్లో ఉన్నానండి, వాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళు చేసుకుంటుంటే నేను అక్కడ నుంచి ఐ వాజ్ ఇన్ ద ఆడియన్స్. బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ షోన్ దట్ ఐఎమ్ ఆన్ ద స్టేజ్, నేను చేయిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇట్ ఈస్ రాంగ్. So what I am trying to tell you is I don't think people are misled by this kind of campaign. Right. Even if they are misled, I am openly clarifying it too. I don't intend to hurt anybody's religious. ఎవరి మత విశ్వాసాలను కానీ ఎవరి నమ్మకాలను కానీ ఇక్కడ నేను ప్రశ్నించడానికో డిస్కరేజ్ చేయడానికో క్రిటిసైజ్ చేయడానికో ఇక్కడ నేను లేను. అది నా ఉద్యోగం కాదు, అది నా నమ్మకం కాదు. ఐ am okay with any religion and I will work with any religion as long as they work for the progress of human beings. ఈ కాన్వర్జేషన్ కూడా సార్ ఐ నో ఇట్స్ యాక్చువల్లీ పర్హాప్స్ అన్ప్లెజెంట్ ఫర్ యూ ఆల్సో, బట్ మీరు అన్నారు కాబట్టి కాన్వర్జేషన్స్ అని నేను పొడిగించాను, అదొకటి క్లారిఫై చేయడానికి. రెండోది, నిజంగా ఇట్స్ అవర్ డ్రీమ్ టు సీ ద ట్రూలీ సెక్యులర్ ఇండియా దట్ వీ వాంట్. సెక్యులరిజం అంటే అందరూ ఊరుకుని కాంట్రవర్సీ, మతం అంటేనే హిందూ ముస్లిం అంటేనే ఏదో తప్పనేస్తున్నాం అనే ఫీలింగ్ రాకుండా, I was born into this family, so hence I am this is my practicing way of life ane ease toti మనం వస్తే then we can call ourselves truly secular. We are born into this religion, so we practice this, we go to the temple. Absolutely, I totally agree with you. There shall be debate, there shall be discussions, and then in a very peaceful manner, in a very constitutional manner. So let there be debate, let there be discussion, and then slowly then you start understanding each other. అవి రెండు జరగకుండా మనం సైలోల్లో బతికి నైనా గొప్ప, నువ్వే గొప్ప, నువ్వు తప్పు, నేను ఒప్పు అనే దాంట్లో పోతే దెన్ దేర్ ఇస్ నో ఎండ్. ఇంతకీ సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. యూ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ 2 different religions అన్నారు ఇందాక, ఆ తర్వాత అక్కడ ఆగిపోయింది అక్కడ. సో మా మదర్ షీ వాజ్ ఎ చైల్డ్ లేబరర్ అండి. సో దట్ మీ టెడ్ టాక్ లో విన్నాం సార్. సో ఇట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. షీ ఈజ్ ఎ హెడ్ మిస్ట్రెస్, రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్. So whatever I am today, it is because of my mom only. So then my wife is the director marketing, so government of Telangana. So then I have 2 children and so my son is in Delhi University, then my daughter is in St. Francis. Wow. So Amma must be so proud of you kadandi.
డెఫినెట్లీ. కానీ మా అమ్మ కొంచెం స్టాయిక్ అండి. అంటే స్టాయిక్ అంటే మాతో ఉండడం లేదు తను. మళ్ళీ ఊర్లోనే ఉంటుంది. షీ 79, బట్ ఊర్లో ఉంటుంది. నేను ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ టు దిస్ విలేజ్ ఓన్లీ, బికాజ్ ఐ ఆల్వేస్ ఆల్ త్రూ మై లైఫ్ ఐ లివ్డ్ ఇన్ మై విలేజ్. మా దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోకుండా తన పెన్షన్ డబ్బులతో ఇల్లు కట్టుకున్నది. ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎస్ నో. సో తనే ఇల్లు కట్టుకున్నది. మాకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తర్వాత ఇంటి దగ్గరికి మా దగ్గర ఉండమ్మా, నీకు ఆరోగ్యం బాగుండదు కదా అంటే, నో, నేను ఇక్కడే ఉంటాను. సో మీరు నన్ను చూడడానికి వస్తారండి, లేకపోతే లేదు, ఐఎమ్ ఓకే విత్ దాట్. నేను ఇక్కడ ఉంటే నన్ను చూడడానికి వచ్చినప్పుడు మాత్రం చుట్టుపక్కల ఉండే ప్రజల సమస్యలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ బ్రింగ్ లాడ్ ఆఫ్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ కన్సిడర్ అనే చెప్తారు. సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై మామ్. ఫర్గెట్ అఫెక్షన్, లవ్ అండ్ ఆల్ ఈస్ ఓకే, బట్ మోర్ దెన్ దట్ ఐ రెస్పెక్ట్, బికాస్ షీ ఫౌండ్ ద మీనింగ్. ఎంత కష్టపడి పెంచుంటారు. మా చెల్లెలు చనిపోయిందండి యాక్సిడెంట్లో. ఒక ఆమె నల్లమల్లో పనిచేసేటప్పుడు మా అమ్మమ్మ అన్నది, ప్రేమమ్మ నువ్వు వచ్చేసే ఇంకా ఊరికి పోదాం, మన ఊరికి పోదాం, మనకు బాగాలేదు ఇక్కడ, ఏదో అరిష్టం ఉంది అని చెప్పేసి. మా అమ్మ అన్నారు, నేను బతికినా చచ్చినా ఈ పిల్లల మధ్యనే చేస్తాను కానీ నేను రానమ్మా అని చెప్పి, నేను ఉంటాను, ముగ్గురు పిల్లలతోనే బతుకుతాను. తర్వాత ఈ ప్రజలు ఇంతమంది చెంచులు, తర్వాత పేద ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నేను చదువు చెప్పాలని చెప్పి అక్కడే ఉండిపోయారు. మా 20 years ఆ నల్మల ఫారెస్ట్లో పనిచేశారు మా ఫాదర్ అండ్ మా మదర్. సో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, బట్ వీఆర్ ఓకే విత్ దట్. నాకు అవన్నీ చూసిన తర్వాతనే నాకు మై రిజాల్వ్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రాంగ్. మా అమ్మ పడ్డ కష్టం నాకైతే మా అమ్మ సాధ్యమైతే ఇన్సులేట్ చేశారు. సో ఆ కష్టంలో నేను పడుతున్న కష్టం ఎంత, సో అంత జీర్ణించుకొని కూడా చాలా ధైర్యంగా ఉంది తను. సో దట్స్ హౌ ద లైఫ్ హ్యాస్ బీన్. ఇప్పుడు అమ్మగారికి ఏమైనా తెలుస్తుంటాయి? షీ డజంట్ ఇన్వాల్వ్. తెలుసు కానీ పెద్దగా నా కొడుకు ఐ థింక్ భరిస్తాడని అనుకున్నదేమో మరి. సో ఐ థింక్ ఆమె ఎప్పుడు కూడా, బాబు నువ్వు పేదవాళ్ళ కోసం పనిచేసినంత వరకు నీకేం కాదని చెప్తుంటారు. సో దట్స్ హౌ ద లైఫ్ ఈస్. పేదవాళ్ళు, దట్స్ అ వండర్ఫుల్ ఇది సార్. అంటే టు అప్లిఫ్ట్. ఇప్పుడు ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఇస్ ద ప్రైమరీ డిఫైనింగ్ స్టేట్మెంట్. సోషల్ బ్యాక్వర్డ్నెస్ కూడా ఉంది, బట్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కొంతవరకు అది సాల్వ్ చేస్తుందేమో అని కొంతవరకు. ఎస్, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్స్ అండి. సో మనం పేదవాళ్లకు చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ చాలా వరకు కూడా తగ్గిపోతుంది అనుకుంటాను. ఎస్. ఇప్పుడు అదర్ దెన్ ఆల్ దిస్ సార్, ఏమైనా ఎనీ హాబీస్ మీరు? అంటే ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ దెన్ రన్, బికాజ్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ ఫిట్ ఇండియా. అవును, ఫిట్ ఇండియా చూసాం. ఫిట్ ఇండియా. సో ఐ రన్ ఆల్మోస్ట్ 30 kilometers in a week. So for the last 37 years I have been running. 30 kilometers in a week. So that is రోజుకు 5 kilometers. 5 kilometers కంపల్సరీ చేస్తాను. 37 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. సో ఫిట్నెస్ ఈజ్ మై అనదర్ హాబీ. Then I keep visiting a lot of places. I go to villages and then not only villages, I go to different parts of the country. మొన్ననే స్వర్ణ దేవాలయం కూడా వెళ్ళొచ్చాను నేను. అమృత్సర్కి వెళ్ళొచ్చా. దెన్ కాశీకి వెళ్ళొచ్చా. మన సంత్ రవిదాస్ గారిది, తర్వాత గంగా హారతి ఇస్తారండి, అక్కడ కూడా పోయొచ్చాను నేను. మీరేమిటి సార్ ఇందులో ఇరుక్కున్నారు మరి? నేను అన్నీ చేస్తానండి. సో ఐ డోంట్ నో, అదే నేను చెప్తున్నాను మీకు, ఇందులో ఇరుక్కున్నారు అంటున్నారు. ఇరుక్కోలేదండి, ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ స్ట్రింగ్ ఆఫ్ హ్యాపెనింగ్స్. మీరు మంచితనంలో, నేను మఫ్టీలో ఉన్నారు అంటే ఇన్ దట్ ప్లేస్ క్వైట్గా మీ పనిలో మీరు ఉన్నారు. అండ్ అలా జరిగిపోయింది. ఆ జరిగాక వచ్చిన వీడియోలో ఇంత జరిగింది. బట్ అందరూ ఎందుకు ఫీల్ అయ్యారంటే, మీరు ఆపలేదు ఎందుకు అక్కడ వాళ్ళని, అది జరుగుతున్నప్పుడు. బట్ మీరు క్లారిఫై చేస్తారు సార్, అర్థమైంది. వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, మీరు కింద ఉన్నారు కాబట్టి. బట్ ఐఎమ్ హోపింగ్ సిన్సియర్లీ, ఇది సమస్యపై నిర్మాణాత్మకమైన ఆలోచనతో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తుంది భారతదేశం అని చెప్పి I really wish for our country, sir. Thank you. And we salute all your good work, sir, in the Sankshema hostels. And మళ్ళీ మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్. Thank you. మీతో మాట్లాడడానికి. అండ్ ఎస్పెషలీ మీ అచీవ్మెంట్స్, పిల్లలు ఎక్కడైనా అద్భుతమైన ఘనత సాధించిన సందర్భాలు. సార్ మా స్కూల్కి రండి స్వప్న గారు. తప్పకుండా, ఐ వుడ్ లవ్ టు కమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ అస్ టు స్పీక్ విత్ యూ ఆన్ సచ్ కొంచెం అన్ప్లెజెంట్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ టుడే. అండ్ మేము అడగంగానే మీరు to agreeing to speak with us itself shows your commitment to clarifying everything. Thank you very much. Namaskaram sir, thank you so much. Thank you very much. Nice interview. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకులాలకు కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. Subscribe iDream channel. Do subscribe.
ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.